ప్రైజ్ ది లార్డ్. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఇజ్రాయేలులను దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 36వ రోజు కావున నిర్గమకాండం 36వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. ఆగస్టు 5వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. నా జనులు వచ్చెదురు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఆమేన్. దేవుని ప్రియమైన జనాంగమా, యేసుక్రీస్తు నాథుని బిడలమైన మనము ఫలించు వారి వల్లే ఉంటేనే మన జనాంగంలోనూ మన ప్రజలలోనూ దేవుని నామమును కీర్తింపబడుతుంది, సన్నుతింపబడుతుంది. ఆయన నామమున రక్షణ పొంది ఆయన నామమును ధరించుకున్న మనల్ని ఎన్నడూను విడనాడువాడు కాదు, ఎడబాయువాడు కాదు. అయితే మనం నిరంతరము ప్రార్థనలతో సన్నిధిలో కలిగి ఉండాలి. అప్పుడే మన గర్భమున పుట్టిన వారైతేనేమి, గర్భమున ఇవ్వనున్న వారైతేనేమి అందరినీ సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించును. మనము మన బిడ్డలు చిగురు పెట్టి ఫలించే విధముగా ఆయన తన నూరంతల ఆశీర్వాదములు కుమ్మరించి వర్ధిల్ల చేయును. కావున స్థిరమైన విశ్వాసముతో ఆయన నెరవేర్చే ఈ వాక్య వాగ్దానమును మెండుగా ద్రాక్షావల్లి వలె ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మును ద్రాక్షావల్లి వలె ఫలింపు చేయు మా క్రీస్తునాథ, ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మమ్మల్ని చిగురు పెట్టి ఫలింపచేయుదనన్న నీ వాక్యకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ కూడా మోడి బారిన ఎడారి బ్రతుకులతో ఉండకుండా, తాకకుండా నీ రక్తంతో శుద్ధీకరించి మోడి బారిన జీవితాలను చిగురు పెట్టించుము. ఎడారి భూములలో కాలువ వారన నాటబడిన చెట్టు వలె సంపూర్ణమైన ఆశీర్వాదములను కుమ్మరించి ఫలింపచేయుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పుల్లో, దుఃఖంలో, అనారోగ్యంతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున చిగురింప చేసి నీ ఫలములను నూరంతలుగా అందుకునే భాగ్యములను మన ఎల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణము